హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. సమ్మర్ స్పెషల్ మ్యాంగో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఏంటి మ్యాంగో పప్పు కూడా పోస్ట్ చేయాలనుకుంటారా? రాని వాళ్ళ కోసం అండి. వచ్చిన వాళ్ళు నేను చూపించిన కొలతలతో పప్పు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు అలాగో సీజనే కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మ్యాంగోస్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు యాడ్ చేసుకోండి. కందిపప్పు యాడ్ చేశాక నీట్గా 2 to 3 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మీకు గ్యాస్ ప్రాబ్లం ఉంటే 2 to 3 hours పాటు నానబెట్టుకోండి. పప్పు తిన్నా సరే గ్యాస్ రాకుండా ఉంటుంది. 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చెక్కు తీసుకున్న మామిడికాయ ముక్కలు 1 కప్పు యాడ్ చేసుకోండి. మీ పులుపుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలు పులుపు తక్కువగా ఉంది కాబట్టి 1 కప్పు మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, 6 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. కారం కన్నా పచ్చిమిర్చి ఘాటు మామిడికాయ పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది. 1 మీడియం సైజ్ టమాటో కూడా యాడ్ చేసుకోండి. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. టమాటో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం యాడ్ చేసుకోండి. మామిడికాయ పప్పులో పులుపు, కారం, ఉప్పు కరెక్ట్గా ఉంటే మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు మీరు తినే పులుపుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 4 విజిల్స్ వేయించండి. పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. పులుపు యాడ్ చేసాం కాబట్టి ఉడకడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది. విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని పప్పుని బాగా మెదుపుకోండి. ఈ టైంలో ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పప్పుని పక్కన పెట్టేసుకోండి. చెప్పాను కదా, మామిడికాయ పప్పులో మాత్రం ఉప్పు పులుపు కరెక్ట్గా ఉండాలి, లేకపోతే పప్పు అంతా టేస్టీగా ఉండదు. బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని తాలింపు వేసుకోండి. ఒక ప్యాన్ తీసుకుని 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే దంచి పెట్టుకున్న 10 వెల్లుల్లిపాయలు, 1/2 teaspoon ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆవాలు జీలకర్ర చిటపటలాడాలి, అప్పుడే తాలింపు మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసుకుని పప్పులోకి యాడ్ చేసేసుకోండి. పప్పు బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. పప్పుతో పాటు ఒడియాలు, ఊరమిరపకాయలు మ్యాండేటరీ. కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పప్పు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ వెళ్ళిపోతే మళ్ళీ ఈ మామిడికాయలు అంత పుల్లగా దొరకవు. ఖచ్చితంగా ఈ సమ్మర్లో మ్యాంగో పప్పు చేసుకుని తిని నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.